జనహితం కోరేవారు జననేత. అలాంటి గొప్పవాళ్ళు మంచి పనులతో జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. అలాంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. జనం గుండెల్లో ఎప్పటికీ చెరగని స్థానం వైఎస్ది. రాజన్నగా ఇప్పటికీ నీరాజనాలు అందుకుంటున్నారు వైఎస్ఆర్. ఆయనంటే ఒక ఆత్మీయ పలకరింపు, అంతకుమించి ఓ పెద్ద దిక్కు. అలాంటి మహానేత అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తీరని శోకంలో ముంచుతూ తిరిగిరాని లోకాలకు తరలిపోయిన రోజు సెప్టెంబర్ 2. మహానేతను తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు జనం కష్టసుఖాలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజలు, రైతుల కష్టాలు చూసి చెలించిపోయారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి ఎంతో నిజాయితీగా, నిబద్ధతతో కృషి చేసిన వ్యక్తి వైఎస్ఆర్. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం కళ అనుకుంటే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి వారి కళను నిజం చేశారు. ఉన్నత చదువులు కొనలేమని భావించిన సరస్వతి పుత్రులకు ఫీజు రియంబర్స్మెంట్ వరం కల్పించిన ఘనత వైఎస్ఆర్కు దక్కింది. నిరుపేద ముస్లిం యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక నిర్ణయం. పన్నుటాకులకు పెన్షనిచ్చి వారి ఆకలి తీర్చారు. తినే అన్నం మెతుకుల్లో ఆయన కట్టించిన ఇందిరమ్మ ఇళ్లలోనూ తమకు పునర్జన్మ ప్రసాదించిన రాజశేఖరుని తలుచుకుని నేటికీ కన్నీళ్లు పెడుతున్నారు. దేశానికి వెన్నెముక వ్యవసాయమేనని బలంగా విశ్వసించి సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ జలయజ్ఞం ఆరంభించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు అండగా నిలిచారు. రైతు రుణాలు మాఫీ చేసి లక్షల రైతు కుటుంబాల్లో వెలుగులు నింపారు. పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 మే నెలలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్ ₹2 కిలో బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్, 108 అంబులెన్స్ సర్వీసులు, IIITలో ఏర్పాటు సహా ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. ఇలా తన ప్రజారంజక పాలనతో ప్రత్యేక స్థానం సంపాదించారు. 2009లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 2 రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తానే తెలుసుకోవడానికి బయలుదేరారు వైఎస్ఆర్. వాతావరణం అనుకూలంగా లేదని అధికారులు వారిస్తున్నా చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్లో బయలుదేరారు వైఎస్ఆర్. ఉదయం 9:35 హెలికాప్టర్తో సంబంధాలు తెగిపోయాయి. ఆయన ఆచూకీ కోసం గాలింపు మొదలైంది. గంటలు గడుస్తున్న కొద్దీ తెలుగోడు గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. 12 గంటల తర్వాత ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అధికారులు చెప్పారు. దీనితో ఆందోళన తీవ్రమైంది. 25 గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. ప్రమాద స్థలం రుద్రకొండ, కర్నూలు, ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఆత్మకూరు వెలుగోడుకు సమీపంలోని నల్లమల అడవుల్లో ఉంది. ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో నల్లగాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో మరో 16 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ కూలిన ప్రాంతం ఉంది. నాటి ప్రమాదంలో వైఎస్తో పాటు మొత్తం 5గురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. మహానేత ఆనవాళ్ళు కూడా లేకుండా శరీరం తునాతునకలైపోయింది. తమ అభిమాన నేత మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో 60 మందికి పైగా గుండెలు ఆగిపోయాయి. మరో డజను మంది మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అంతేకాదు, ఇప్పటికే ఆయన తీసుకొచ్చిన పథకాలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమయ్యాయి. ఇప్పటికే కొనసాగుతున్నాయి. మరి అలాంటి మహానేత వర్ధంతి సందర్భంగా మా ఛానల్ తరపున నివాళులు అర్పిస్తున్నాం.